మా లేక నేను ముఖ్యమా? దివాకర్: ఆ బిడ్డే ముఖ్యమనుకుంటే నన్ను మర్చిపో. నేను కావాలనుకుంటే ఈ నిమిషం ఆ బిడ్డను ఎక్కడున్నా పారేసిరా. నీ నిర్ణయం వెంటనే తెలుసుకోవాలి. అతను ఖచ్చితంగా చెప్పేటప్పటికి యామిని మనసు చెదిరింది. నోటి నుంచి పాలు కారుతున్న, అమాయకంగా పడుకోనున్న ఆ పాపను చూసింది. ఆదరించబడ్డ చోట ఆప్యాయమన పరామర్శింపులో భద్రంగా ఉన్నాము అనుకుంటూ హాయిగా నిద్రపోతోంది. పాలు కారుతున్న బుగ్గలను మృదువుగా తుడిచింది. చిన్న బెదురుతో కళ్ళు తెరిచి చూసింది పాప. యామిని ముఖం కనపడగానే ప్రశాంతంగా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది. దూదిలాంటి మెత్తటి వేళ్లతో తన వేళ్లను పట్టుకున్న ఆ పాపను చూసి యామిని హృదయం కరిగింది. మాతృత్వ భావము ఆమెలో కలిగింది. ఎడం చేత్తో పాపను హత్తుకుంటున్నప్పుడు దివాకర్ గొంతులో కఠినత్వం తెలిసింది. ఏయ్, లైన్లో ఉన్నావా లేవా?